శ్రీ పద్మావతి దేవిని అనంతల్వారు పూల చెట్టుకు కట్టేశాడని మీకు తెలుసా? అనంతాచార్యుల భక్తిని లోకానికి వెల్లడించడానికి శ్రీనివాసుడే పద్మావతి దేవితో కలిసి రాకుమారుడు రాకుమార్తె వేషాలు ధరించి అనంతాచార్యులు పెంచుతున్న పూల తోటలో పూల మొక్కలను చెల్లాచెదురు చేస్తూ అంతా చిందరవందర చేసేవారట. అనంతాచార్యులు అలా ఎవరు చేస్తున్నారో తెలుసుకోలేక ఒక పొదరింట్లో కాపు వేశాడట. అప్పుడు తోట పాడు చేస్తున్న రాజ దంపతులను పట్టుకుని సంపెంగ చెట్టుకు కట్టేస్తుండగా శ్రీనివాసుడు తప్పించుకున్నాడు. దొరికిపోయిన పద్మావతి దేవిని స్వామి కైకర్యానికి ఉపయోగించాల్సిన పూల మొక్కలు పాడు చేస్తున్నారనే కోపంతో అనంతాచార్యులు సంపెంగ చెట్టుకు కట్టేస్తారు. నేను నీ కూతురు లాంటి దాన్ని విడిచిపెట్టు అని కోరిన వదలడు. ఉదయం అర్చకులు ఆలయం తలుపులు తెరిచి చూస్తే స్వామివారి వక్షస్థలంలో ఉండవలసిన అమ్మవారు లేరని గమనిస్తారు. అప్పుడు అర్చకుల్లో ఒకరికి ఆవహించి స్వామివారు జరిగిందంతా చెప్తారు. జరిగింది తెలుసుకున్న అనంతాచార్యులు అమ్మవారిని పెళ్లి పూల బుట్టలో కూర్చోబెట్టి నెత్తిన పెట్టుకుని మోస్తూ ఆలయానికి తీసుకుని వెళ్లారట. క్షమాపణ చెప్తున్న అనంతాచార్యులతో ఆ రోజున స్వామివారు మామగారు రండి అని నోరు విప్పి మాట్లాడారు. నా భార్యను నీ కూతురుగా ఇంట్లో ప్రేమతో కట్టేసుకున్నావు, పూల బుట్టలో కూర్చోబెట్టి తీసుకువచ్చావు, మరి మామగారి అవుతావు కదా అని అన్నారు స్వామివారు. స్వామి చేత మామగారు అని పిలిపించుకున్న ఘనత అనంతల్వారిదే. ఓం నమో వెంకట